బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బ్రెడ్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. ఈ సైడ్లు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి నెక్స్ట్ కొద్దిగా ఇలాచీ పౌడర్, పాలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పంచదార. ముందుగా సైడ్స్ ఇలా బ్రౌన్ కలర్ ఉన్న వాటిని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం పౌడర్ లాగా ఇలా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసుకొని మొత్తం కూడా మెత్తగా గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకోవాలి. దగ్గరికి మొత్తం గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గులాబ్ జామ్ పిండిలాగా కలుపుకున్న తర్వాత వీటిని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఒక కప్పు వాటర్ తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో కానీ ఒక బాండీలో వేసుకొని అందులో ఒక కప్పు పంచదార, మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని మరిగించాలి. అది చక్కెర పాకంలాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మన బ్రెడ్ గులాబ్ జామున్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రౌండ్గా లడ్డూలాగా చేసుకున్న ఈ బ్రెడ్ గులాబ్ జామున్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్లోగా పగిలిపోకుండా మెల్లగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే గిన్నెలకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేగేయా లేదా చూసుకొని తీసి వేరే బౌల్లోకి తీసుకోవాలి.
మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వీటిని వేరే గిన్నెలోకి తీసి పెడదాము. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ చక్కెర పాకాన్ని మనం చక్కెర కొద్దిగా పాకంలాగా అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఈ పాకాన్ని వేయించుకున్న బ్రెడ్ గులాబ్ జామున్లో వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా దంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇవి ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచితే బ్రెడ్ గులాబ్ జామున్ అంతటికి కూడా స్వీట్ పడుతుంది. ఎంతో టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.